ఓం శ్రీమాత్రే నమః. మనం గత వీడియోలలో ఒక వ్యక్తి రాము అనే వ్యక్తి ఏ గ్రామం ఏ విధంగా పనిచేస్తుంది, ఆ గ్రామానికి వచ్చిన తర్వాత ఏ దిశ పనిచేస్తుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ దిశలో ఏ దిక్కుకు తను ఫ్లాట్ కొనుక్కోవాలి, ఏ దిక్కుకు ఇల్లు కట్టుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం చర్చ చేద్దాం. అందులో ఆ నుండి అం వరకు అక్షరాలు ఉంటాయి. ఆ, ఈ, ఉ, ఏ, ఓ, ఔ, అం. ఈ అక్షరాలన్నీ కూడా అవర్గు కిందికి వస్తాయి. ఆ అంటే అఖిల్ కావచ్చు, అన్వేష్ కావచ్చు, ఈ అంటే ఈశ్వర్ కావచ్చు, ఉ అంటే ఉమా మహేశ్వర్, ఏ అంటే ఎల్లయ్య. ఇట్లాంటి పేర్లతో ఉండేటువంటి వాళ్ళంతా అవర్గు కిందికి వస్తారు. వాళ్ళకు ఉత్తర సింహద్వారం, పశ్చిమ సింహద్వారం, దక్షిణ సింహద్వారం బాగా పనిచేస్తుంది. వారికి తూర్పు సింహద్వారం అనేది పనికిరాదు. అదేవిధంగా కవర్గు వాళ్ళకు ఇంతకుముందు చెప్పినట్టుగానే క, ఖ, గ, ఘ, ఇన్య వీళ్ళు కవర్గు కిందికి వస్తారు. వీళ్ళకు దక్షిణ సింహద్వారం, పశ్చిమ సింహద్వారం పనిచేస్తుంది. ఉత్తరం రోడ్డు కానీ తూర్పు రోడ్లు కానీ వీళ్లకు పనికిరావు. అదేవిధంగా చవర్గు వాళ్ళు చ, ఛ, జ, ఝ, ఇని వీళ్ళు చవర్గు కిందికి వస్తారు. వీళ్లకు తూర్పు సింహద్వారం, ఉత్తర సింహద్వారం, పశ్చిమ సింహద్వారం పనిచేస్తుంది. వీరికి దక్షిణం పనికిరాదు. అదేవిధంగా టవర్గు వాళ్ళు ట, ఠ, డ, ఢ, అన వీళ్ళు టవర్గు కిందికి వస్తారు. ఈ టవర్గు వాళ్లకు తూర్పు సింహద్వారం, ఉత్తర సింహద్వారం, పశ్చిమ సింహద్వారం పనిచేస్తుంది. దక్షిణం వైపు రోడ్డు ఉంటే వీళ్లకు పనికిరాదు. అదేవిధంగా తవర్గు వాళ్లకు త, థ, ద, ధ, అన వీరు తవర్గు కిందికి వస్తారు. వీళ్ళకు తూర్పు సింహద్వారం, ఉత్తర సింహద్వారం బాగా పనిచేస్తుంది. దక్షిణం పశ్చిమం పనికిరాదు. అదేవిధంగా పవర్గు వాళ్ళు ప, ఫ, బ, భ, మా ఈ అక్షరాల వాళ్లకు పవర్గు కిందికి వస్తారు. వీళ్ళకు తూర్పు సింహద్వారం, ఉత్తర సింహద్వారం బాగా పనిచేస్తుంది. దక్షిణం పశ్చిమం పనికిరాదు. అదేవిధంగా ఎవర్గు వాళ్లకు య, ర, ల, వ వీళ్ళు ఎవర్గు కిందికి వస్తారు. వీళ్ళకు తూర్పు సింహద్వారం, దక్షిణ సింహద్వారం, పడమర సింహద్వారం పనికి వస్తుంది. ఉత్తర సింహద్వారం పనికిరాదు. అదేవిధంగా శవర్గు వాళ్లకు ష, ష, స, హ వీళ్ళు శవర్గు కిందికి వస్తారు. వీళ్ళకు దక్షిణ సింహద్వారం, తూర్పు సింహద్వారం పనికొస్తుంది. ఉత్తరం పశ్చిమం పనికిరాదు. ఈ విధంగా మనం గనక పేర్ల మీద ఏ దిక్కు పనిచేస్తుంది, ఏ సింహద్వారం పనిచేస్తుంది అని తెలుసుకొని జాగ్రత్తగా ఫ్లాట్ తీసుకునేటప్పుడు కానీ, ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు కానీ ఆ దిశలో సింహద్వారం పెట్టినట్లయితే మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు.